హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి అగ్నివీర్ వాయు అనమాట. ఇంటేక్ 02/2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 11th July 2025, ఇంకా 31st July 2025 ఇది లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కనుక గతంలో రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా కూడాను పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయితే ఇక్కడ దాన్ని కూడా మీరు రెస్టోర్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. రెస్టోర్ చేసుకుని ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి దానిని మీరు అయితే రెస్టోర్ చేసుకుని లాగిన్ అయితే అవ్వచ్చు. లేదంటే కనుక ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ విత్ డీజీ లాకర్ ఉందన్నమాట. మీకు డీజీ లాకర్ అకౌంట్ ఉండి అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ దాని ద్వారా చేసుకోవచ్చు. లేకపోతే కనుక క్రియేట్ అకౌంట్ ఇన్ డీజీ లాకర్ అండ్ ఒకవేళ కనుక మీకు డీజీ లాకర్ అకౌంట్ లేకపోతే ఇక్కడ దీని నుంచి క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకో ఆప్షన్ ఏంటంటే మామూలుగా ఫ్రెండ్స్, ఇదైతే మనకి జనరల్గా ఇదనమాట సైన్అప్ ఫామ్. ఇక్కడైతే మనకి డీజీ లాకర్ ద్వారా లాగిన్ అయితే మన వెరిఫికేషన్ అనేది స్మూత్గా అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కాబట్టి మీకు కనుక డీజీ లాకర్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ డీజీ లాకర్ కనుక మీరు క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట. మొబైల్ నెంబరు, పిన్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ కన్సెంట్ టిక్ ఆన్ చేసేసి మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ కనుక ఈ యొక్క పిన్ కనుక మర్చిపోతే మీరు ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అంటే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. మీరు ఏ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా చేశారో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం డిజి లాకర్లో కనుక లాగిన్ అయితే ఇలా వస్తుంది అనమాట. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కన్సెంట్ టు షేర్ ద ఫాలోయింగ్ విత్ ఐఐఎఫ్ అగ్నివీర్. సో ఇక్కడ మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామో దానికి సంబంధించిన అన్నీ వస్తాయని మనం టిక్ ఆన్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మీరు అవన్నీ కూడా వాళ్ళకి యాక్సెస్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ ఇక్కడ ఎలో అనే బటన్ ఉందన్నమాట. మీరు ఇక్కడ ఎలో చేస్తే సరిపోతుంది, ఇంకా అంతటితో వాళ్ళకి కన్సెంట్ అయితే వస్తుంది అనమాట, యాక్సెసిబిలిటీ అయితే వస్తుంది. సో ఇక ఎలో అనాలి. తర్వాత ఇలా వచ్చింది అనమాట ఆటోమేటిక్గా. అగ్నివీర్ ఇంటేక్ 02/2026కి సంబంధించి అగ్నివీర్ వాయు ఈజ్ ఓన్లీ ఫర్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట, ఎందుకంటే మనం డీజీ లాకర్ ద్వారా వచ్చాం కాబట్టి. అలాగే జనరేట్ ఓటీపీ అనాలి, ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే కనుక ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క వేకెన్సీ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు అనమాట. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అలాగా పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి క్యాప్చర్ ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత రిజిస్టర్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ సక్సెస్ అని వచ్చిందనమాట. రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి, మొబైల్కి మనకి పాస్వర్డ్ వస్తుంది, దాని ద్వారా మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇప్పుడైతే మనం డిజి లాకర్ ద్వారా వచ్చాం కాబట్టి క్లిక్ ఆన్ బ్యాక్ టు హోమ్ ఫర్ సక్సెస్ఫుల్లీ లాగ్అవుట్ ద డిజి లాకర్ అకౌంట్ అని వచ్చిందనమాట. సో బ్యాక్ టు హోమ్ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి అగ్నివీర్ వాయు ఇంటేక్ 02/2026కి సంబంధించి లాగిన్ ఫామ్ అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలి. ప్లస్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి రీసెట్ పాస్వర్డ్ కోసం ఒక ప్రాంప్ట్ అయితే వచ్చిందనమాట. మీరు 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకుని క్యాప్చర్ ఎంటర్ చేసి మనం రీసెట్ అయితే చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ ఈజీగా ఉండేదానికోసం మనం 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇలాగనమాట, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్. ఫ్రెండ్స్, ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అనమాట. ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ లాగిన్ అయితే అయ్యాను, డాష్బోర్డ్ వచ్చేసింది. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబర్ ఉండాలంట, అలాగే ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఇది ఆధార్ కార్డుని మన ఎగ్జామినేషన్కి తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఎగ్జామినేషన్స్ కానీ ఇంకా ఆ తర్వాత ఈవెంట్స్ ప్రాసెస్కి మనం క్యారీ చేయాలట. ఎగ్జామినేషన్ ఫీజు ఉన్నది 649 రూపీస్ అనమాట, జిఎస్టీతో కలుపుకొని చెప్తున్నారనమాట. ఇంకా కూడాను రీఫండ్ ఆఫ్ మల్టిపుల్ పేమెంట్స్ అనమాట. మీరు కనుక మల్టిపుల్ పేమెంట్స్ చేస్తే ఒక డ్యూ టైం తర్వాత మీకు అమౌంట్ అయితే వెనకైతే వస్తుంది. మామూలుగా ఫీజు ఒకసారి పే చేస్తే వెనకైతే రాదనమాట.
సో ఇవన్నీ ఇచ్చారు, మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్, నేమ్, మదర్స్ నేమ్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అప్లికేషన్, 10th క్లాస్కి సంబంధించినటువంటి పాసింగ్ సర్టిఫికేట్ కావాలి. ఇంకా డొమిసైల్ కేటగిరీ అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఒక్కొక్కటి తెలుస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా కూడా 2 టిక్ ఆన్ చేయాలి. ఇంకా కూడా కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఇంకా కూడాను ఎడిషనల్ డీటెయిల్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్, సిటీ సెలెక్షన్, ప్రివ్యూ, అప్లికేషన్ స్టేటస్ ఇలా ఉన్నాయన్నమాట. మొదటి ట్యాబ్లో ఇక్కడ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇంకా కూడా మీకు ఫాదర్స్ నేమ్ 10th సర్టిఫికేట్ ప్రకారం మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీకు మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఆటోమేటిక్గా వచ్చింది. నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వచ్చిందనమాట. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట 2 జూలై 2005, ఇంకా కూడాను 2 జనవరి 2009 మధ్య బారన్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ మీరు కనుక ప్రస్తుతం ఈ యొక్క ఐఏఎఫ్లు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాన్ కంబాటెంట్గా వర్క్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్ కనుక మీరు ఏ యూనిట్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు దానికి ఎన్సీ నెంబర్ ఎంటర్ చేయాలి. నోబెడితే అవసరం లేదు. ఓన్లీ అన్మ్యారీడ్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ఒకటే ఆప్షన్ వచ్చింది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ డొమిసైల్ కోసం మనకి 3 ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఇది ఒకసారి మనం చూస్ చేసుకుని తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ మీరు కనుక ఈ COAFP కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి డొమిసైల్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో ఇదైతే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏ జిల్లాలో అయితే ఆ యొక్క స్టేట్లో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో అక్కడైతే మీరు డొమిసైల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలన్నమాట. ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి లేదంటే కనుక అదర్ అఫీషియల్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్ ద్వారా తీసుకున్నటువంటి ఆ యొక్క పర్మనెంట్ డొమిసైల్ సర్టిఫికేట్ అయితే మనకి అవసరం అవుతుంది అనమాట. ఇంకా ఎవరైతే ఈ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఫోర్స్ పర్సనల్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ వాళ్ళు కనుక ప్రజెంట్ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటే దానికి సంబంధించింది వాళ్ళైతే ఇక్కడ 1 సంవత్సరం ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకోవాలి. ప్లస్ ఇంకా ఎవరైతే ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ పర్సనల్ రిటైర్డ్ అయిన వాళ్ళు లేదంటే డిసీజ్డ్ అయినటువంటి చిల్డ్రన్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మినిమం 1 సంవత్సరం ఎక్కడైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి డొమిసైల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇదైతే చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి 2 ఆప్షన్ అనమాట. ఇదైతే ఫస్ట్ ఆప్షన్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించి అందరూ కూడా బయట వాళ్ళకి సెలెక్ట్ అయితే చేసుకుంటే కింద ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇవి సెలెక్ట్ చేసుకుంటే మనకి దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇది తీసుకున్నాం మనం. ఇక డొమిసైల్ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక తర్వాత డిస్ట్రిక్ట్ కూడా వస్తుంది అనమాట. మీరు ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారనేది ఇక్కడ కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తున్నాయి, చూజ్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లోడ్ డొమిసైల్ సర్టిఫికేట్ అని వచ్చిందనమాట. బ్రౌజ్ అని చెప్పేసి ఇందాక చెప్పినట్టుగా ఒక డొమిసైల్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. మన PDF అలో చేయడం లేదు, ఓన్లీ JPG అలో చేస్తున్నారు. ప్లస్ ఇక నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చి సబ్మిట్ అయితే చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని లేదంటే బ్యాక్ ఎడిట్ అయితే చేసుకోవాలి. సక్సెస్ అని వచ్చిందనమాట. ప్లస్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీరు దేన్ని బేస్ చేసుకుని దీనికి అప్లై చేస్తున్నారని. ఇక ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ విత్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా, అలాగే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో కానీ లేదంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లేకుండా కానీ అంటే విత్ ఆర్ వితౌట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో కనుక ఇంటర్మీడియట్ చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే కనుక 3 years డిప్లొమా అనమాట. ఏదైనా స్ట్రీమ్లో ఇక 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేస్తుంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా 2 years వొకేషనల్ కోర్స్ ఎవరన్నా చేస్తుంటే కనుక విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఆర్ వితౌట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సెలెక్ట్ అయితే చేసుకుంటే కింద మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ 50% మార్క్స్ అగ్రి, మొత్తం మీద మీకు 50% మార్క్స్, అలాగే ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదువుకున్నాము అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలన్నమాట. అలాగే హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్, మీరు కనుక ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో కనుక ఇంటర్మీడియట్ చదువుకుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. నో పెడితే అది ఆర్ట్సా సైన్సా కామర్స్ అని అడుగుతుంది అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట.
ప్లస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా స్ట్రీమ్ అప్లయింగ్ ఫర్ సెలెక్ట్ అన్ ఆప్షన్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్లస్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీరు దేన్ని బేస్ చేసుకొని దీనికి అప్లై చేస్తున్నారని. ఇక ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ విత్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా, అలాగే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో కానీ, లేదంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లేకుండా కానీ, అంటే విత్ ఆర్ వితౌట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో కనుక ఇంటర్మీడియట్ చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే కనుక 3 years డిప్లొమా అనమాట. ఏదైనా స్ట్రీమ్లో ఇక 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేస్తుంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా 2 years వొకేషనల్ కోర్స్ ఎవరైనా చేస్తుంటే కనుక విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఆర్ వితౌట్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సెలెక్ట్ అయితే చేసుకుంటే కింద మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ 50% మార్క్స్ అగ్రీ. మొత్తం మీద మీకు 50% మార్క్స్, అలాగే ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదువుకున్నాము అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలన్నమాట. అలాగే హ్యావ్ యూ బీన్ డిక్లేర్డ్ యాజ్ పాస్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్. మీరు కనుక ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో కనుక ఇంటర్మీడియట్ చదువుకుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. నో పెడితే అది ఆర్ట్సా, సైన్సా, కామర్సా అని అడుగుతుంది అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ప్లస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా స్ట్రీమ్ అప్లయింగ్ ఫర్ సెలెక్ట్ అన్ ఆప్షన్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫ్రెండ్స్ ఇక్కడ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ ఎడ్యుకేషనల్ బోర్డు. ప్లస్ అదే కనుక మీరు కనుక మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో చదువుకొని ఎస్ పెడితే కనుక ఇక్కడ ఈ ఆప్షన్ మనకు అవసరం లేదనమాట. సో ఇక్కడ సైన్స్ అని పెట్టాలి అప్పుడు కూడాను. తర్వాత సైన్స్ సబ్జెక్ట్సా, ఇంకా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్సా, బోత్ సైన్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్సా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. స్ట్రీమ్ అప్లయింగ్ ఫర్ సెలెక్ట్ అన్ ఆప్షన్ యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్లస్ ఇక్కడ మీరు కనుక సైన్స్లో చదువుకుని ఉంటే ఎస్ పెట్టాలి. ఇక్కడ కూడా సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్స్ కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీరు సైన్స్ ఫిజిక్స్ మ్యాథ్స్లో లేకుండా చదువుకొని అదర్ సిఈసి కానీ అలాంటి ఆర్ట్స్లో చదువుకొని ఉంటే ఇక్కడ కామర్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. అప్పుడు అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ అడుగుతుంది, ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ మన బోర్డు కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనమాట. మీరు ఏ బోర్డులో అయితే చదువుకున్నారు బోర్డు, ఆంధ్ర తెలంగాణ అన్నీ వస్తున్నాయి. జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మీకు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే పర్సంటేజ్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఇక రౌండ్ ఆఫ్ చేయకూడదు. సపోజ్ మీకు 59.99 వస్తే 59 వేయాలి, 60 వేయకూడదు, రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. ఇంకా అలాగే మీ యొక్క మార్క్ షీట్ అనేది పర్సంటేజ్ సిస్టంలో ఉన్నదా, సిజిపిఏలో ఉన్నదా అని అడుగుతున్నారనమాట. సపోజ్ సిజిపిఏలో ఉంటే కనుక ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్, అంటే ఇక్కడ నేను అదర్ దాన్ సైన్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మాత్రం తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, పర్సంటేజ్ కాదు గ్రేడ్ కాబట్టి గ్రేడ్ ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట. సో పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ అదే కనుక మీరు కనుక సైన్స్లో కనుక చదువుకొని ఉంటే ఇక్కడ సైన్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా సైన్స్ అనే సబ్జెక్ట్ అనేది తీసుకోవాలన్నమాట. సపోజ్ మీరు సైన్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్తో కూడా చదువుకుని ఆ ఆప్షన్ కూడా ఉన్నది, బోత్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ సిజిపిఏ అయితే కనుక సిజిపిఏ ఇస్తే మీకు ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా వస్తుంది అనమాట. ఎంటర్ అయితే చేసుకోవాలి. సిజిపిఏలో ఉంటే సిజిపిఏ అనమాట. మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, టోటల్ ఎంత, ఇది ఇంటూ ఇది వేస్తే మీకు పర్సంటేజ్ అని వస్తుంది. సపోజ్ పర్సంటేజ్ సిస్టమ్ అయితే డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. ఈ విధంగా పర్సంటేజ్ వేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇక్కడ పర్సంటేజ్ వేసుకోవాలి. ఫిజిక్స్ అలాగే ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు అనమాట. ఎస్ పెడితే అది ఇంటర్మీడియట్ లెవెల్, బేసిక్ లెవెల్ కంప్యూటర్ నాలెడ్జ్, అడ్వాన్స్ లెవెల్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడాను మీకు కనుక బెటర్మెంట్ కానీ ఇంకా ఎడిషనల్ మార్క్ షీట్స్ కనుక ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే డిగ్రీ కనుక చదువుతూ ఉంటే కనుక మీరు ఇప్పుడు ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా డిగ్రీ అయిపోతే కనుక ఈ ఆప్షన్ తీసుకోవాలి. లేదా మధ్యలో ఆపేస్తే ఈ ఆప్షన్ తీసుకోవాలి. లేదా అసలు మీరు డిగ్రీని చదవకపోతే మీకు ఓన్లీ ఇంటర్మీడియట్ బేస్ మీద అప్లై చేస్తారు. లేదా డిప్లొమా మీద అప్లై చేస్తూ ఉంటే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు. లేదా కంప్లీట్ అయితే కనుక అది ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇంజనీరింగ్ ఇస్తే వాటిలో మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అలా లేదంటే అదర్స్ అని అడుగుతున్నారు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నాన్ ఇంజనీరింగ్ అయితే కనుక కామర్సా, సైన్సా ఏంటి అనేది, ఇంకా మీరు డిస్కంటిన్యూ చేస్తే కనుక ఇంజనీరింగ్లో డిస్కంటిన్యూ చేశారా ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నాట్ అప్లికబుల్ అయితే సేవ్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట. లేదు మీకు కనుక డీజీ లాకర్లో మీరు అప్లోడ్ ఆల్రెడీ చేసింటే ఫెచ్ అంటే ఫెచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, లేదంటే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. జేపీజీ ఫార్మేట్ అనమాట. అలాగే ఇంటర్మీడియట్ అదే అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అది వాళ్ళైతే అది. లేదంటే ఆర్ట్స్, సైన్స్, ఆర్ట్స్ కామర్స్ వాళ్ళైతే ఇంగ్లీష్ సబ్జెక్టు అలాగే అగ్రిగేట్ ఉన్నటువంటి ఆ యొక్క మార్క్ షీట్ అంటే కన్సాలిడేటెడ్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా డీజీ లాకర్లో ఉంటే కనుక ఇంటర్మీడియట్ కూడా ఫెచ్ అంటే ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్న హౌస్ నెంబరు ఇంకా కూడా స్ట్రీట్ నెంబర్ ఏదైనా ఉంటే అది స్టేట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ అనమాట. డిస్ట్రిక్ట్ అన్ని కొత్తవన్నీ వస్తున్నాయి, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఏదైనా సబ్ డిస్ట్రిక్ట్ ఉంటే అది అనమాట. విలేజ్, టౌన్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదా. ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అనమాట, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నేమ్ అనమాట, ఏరియా అది. పోస్ట్ ఆఫీస్ అంటే నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ నేమ్, పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ప్లస్ మీరు అన్ని ఎగ్జామినేషన్స్కి అన్ని ఈవెంట్స్కి కూడాను మనం ఈ యొక్క ఆధార్ కార్డ్ క్యారీ చేయాలి. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతుంది అనమాట. టిక్ ఆన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఎంటర్ 1 క్లియర్లీ విజిబుల్ పర్మనెంట్ మార్క్స్ మీ యొక్క 10th మెమోస్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ మోకాళ్ళ కింద అలాగే ఈ యొక్క బోత్ హ్యాండ్స్ మీద కానీ చేతుల మీద కానీ ఉన్నటువంటివి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాటికి మీ యొక్క మెమోస్లో ఉన్న ప్రకారం ఎంటర్ అయితే చేసుకో. ఎక్కడ ఉన్నది అనేది ఆ యొక్క మోల్ అనమాట, పుట్టుమచ్చ. హైట్ మీకు అంటే మన మినిమం 152 ఉండాలన్నమాట. ఇక్కడైతే ఇచ్చారు 152 సెంటీమీటర్స్. మీ యొక్క హైట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. విధంగా ఎంత అయితే ఎంత అనేది. ఇంకా చెస్ట్ అనేది మినిమం 77 ఉండాలి, మీ దాని ప్రకారం వేసుకోవాలి. వేస్ట్ అనమాట సైజ్ ఇన్ సెంటీమీటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క నడుము సైజ్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నడుము అనేది సెంటీమీటర్స్ అడుగుతుంది, ఎంటర్ అయితే చేసుకోవాలి. షూ సైజ్ కూడా ఎంటర్ చేసుకోవాలి, మీ షూ సైజ్ ఏంటని. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎన్సీసీ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, ఎస్ పెడితే ఏనా బీనా సీనా సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. మీరు కనుక ఈ యొక్క డిఫెన్స్ పర్సనల్ వాళ్ళ యొక్క చిల్డ్రన్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. మీరు కనుక ఇండియన్ ఆర్మీలో కానీ నేవీలో కానీ చేసి మీరు కానీ బయటకు వచ్చి ఉండి ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. మీకు కనుక డ్రైవింగ్ వచ్చి ఉండి ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీకు వెల్డింగ్ కానీ సోల్డరింగ్ కానీ లెదర్ వర్క్ కానీ ఏదైనా వచ్చి ఉండి ఎస్ పెట్టుకోవాలి. ఆ ట్రయల్స్లో మీకు ఏదైనా కొంచెం కనుక నాలెడ్జ్ ఉంటే ఐటీ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు వస్తే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మన సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ అలాగా, లేదంటే నో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా అదర్ స్కిల్స్ ఏదైనా ఉండి ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా స్పోర్ట్స్ ఏదైనా వచ్చి ఉండి ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక స్టేట్ లెవెల్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. లాంగ్వేజెస్ ఇంగ్లీషు హిందీ కాకుండా మీకు అదర్ లాంగ్వేజెస్, మనకి తెలుగు వచ్చు కాబట్టి ఎస్ పెట్టుకుని తెలుగు ఎంటర్ చేసుకోవచ్చు. మెడికల్ హిస్టరీ అనమాట. మీకు ఏదైనా సర్జరీస్ ఆపరేషన్స్ అవ్వడం కానీ మీకు ఏదైనా ఎలర్జీస్ ఉండటం కానీ ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాలి. అలాగే మీ ఫాదర్ మదర్ కానీ మీ యొక్క బ్రదర్ సిస్టర్స్ కానీ ఏదైనా ఎలర్జీస్ కానీ మేజర్ ఆపరేషన్స్ కానీ ఏదైనా అయ్యి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్. ఫైల్ నేమ్ ఇలా ఉండాలన్నమాట. పాస్పోర్ట్ _ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఉండాలి. థంబ్ ఇంప్రెషన్కి థంబ్ ఇంప్రెషన్ అనమాట. ఇలాగ 3 అప్లోడ్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి ఒక స్లేట్ మీద మీ నేమ్, డేట్ ఆఫ్ ఫోటో టేకన్ రీసెంట్గా తీసుకున్నటువంటిది ఫోటో అనమాట. మనం రీసెంట్ డేట్ అయితే వేసుకోవాలి, ఈ నెలది అయితే పోయిన నెలది వేసుకొని ఇలాగ స్లేట్ మీద మాత్రమే అప్లోడ్ చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సేవ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ లైవ్ ఫోటో కూడా మీరు క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. మీ వెబ్ క్యామ్ ఉంటే కనుక స్టార్ట్ కెమెరా అంటే ఎలా అనాలి సరిపోతుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. వెనకాల వాల్ అలాగా ఉందో చూసుకొని లైటింగ్ వేసుకొని మంచిగా వెనకాల ఎవరు పర్సన్స్ లేకుండా ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా ఫ్యాన్లు అవి తిరగకుండా మంచిగా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చక్కగా ఈ ఫోటోగ్రాఫ్ అయితే మనం చేసుకోవాలన్నమాట. మీరు కనుక కళ్ళు అవి బ్లింక్ చేసి తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఆ యొక్క సర్కిల్లోకి మీ యొక్క ఫోటో వచ్చేలాగా ఫేస్ చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆ రూమ్లో అయితే లైట్ అయితే ఉండాలి. మనం ఆ యొక్క కెమెరాకి ఎదురుగా అయితే మనం యొక్క ఫేస్ కనపడేలాగా చూసుకోవాలి. ఈ ఫోటో అయితే మనకి ఇక్కడ ఈ స్లేట్ అయితే అవసరం లేదు, జనరల్ ఫోటో అనమాట. మీకు ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
మనం నెక్స్ట్ ఇక్కడ సిటీ సెలక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అదే ఇక్కడ మనకి తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్, వరంగల్ ఇలా అయితే వచ్చాయన్నమాట. ఇవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. చేసాము. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అన్నాము. నెక్స్ట్ CASP రిజర్వ్స్ రైట్ టు అలాట్ అని వచ్చింది ప్రిఫరెన్స్. ఇంకా ASC ప్రిఫరెన్స్ అనమాట. మీరు ASCs ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా సికింద్రాబాద్ ASC కావాలంటే ఇలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇలాగ మీరు అన్నీ కూడా మనం మొత్తం మనకి ఇక్కడ 12 అయితే ఇచ్చారు. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఈ ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మీరు 1-4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేయాలి. ఈ 2 టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అనాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఉంది. కావాలంటే మీరు డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకొని చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫీజు అయితే పే చేయాలి. ఇలా అయితే వచ్చింది. మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం